ఓకే, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష తీరిపోయిందా ఇంకా ఉందా? ఇది చాలా మంది మాట్లాడేది, ఎందుకంటే కక్ష పూర్తంగానే జైల్లో పెట్టించారు. అది చాలా తప్పండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపించారంటే ఆ కక్షపూర్తిగా పంపించారు అని మీరు అనుకుంటే, ఇది కక్షపూర్తిగా పంపించారనేది మేము అనుకోవాలి. అది తప్పు కదా. అది ఎవరు ఎప్పుడు ఏదైనా ఒక ఆరోపణ వస్తే సిబిఐ ఎంక్వైరీ చేసి దానికి పూర్తి వివరాలన్నీ తీసుకొని చేయడానికి, కానీ వారి పరిధిలో చట్టం చేసే పని చట్టం చేస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం అండి ఇంకొక వ్యక్తి మీద ఆరోపణలు చేసి పంపించేది? ఈవెన్ స్కిల్ స్కామ్లోని ఈరోజు డైరెక్ట్గా అందులోని దాంట్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఎవరు కిందవాడు చేసినా పైవాడు చేసినా నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీదగా వస్తుంది. అది అటువంటి విధానం వచ్చినప్పుడు దాన్ని చట్టం దాని పని చేసుకునేటప్పుడు ఎంక్వైరీలు వారు చేసుకునేటప్పుడు న్యాయం అయితే న్యాయబద్ధంగా వస్తుందని చెప్పి ధైర్యంగా చెప్పుకోవాలి. అంతేగాని కోర్టుల నుంచి వాయిదాలు వేయించుకోవడం, దాన్ని ఇంకో మళ్ళీ పక్కతో తప్పించడం, ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లడం ఇది కాదు. ఆయన నిజంగా ఏం చేయలేదు, నిజాయితీపరుడు. ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారని ఒక దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఆ బుర్ర జల్లవలసిన అవసరం లేదు కదా. మరి దాన్ని అనుకోవాలి కదా. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజలేమీ అమాయకులు కాదు, వాళ్ళు చదువులేని వారు కాదు, వాళ్ళు కూడా చాలా మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏది మంచో ఏది చెడో ఏది ఆరోపణో ఏది నిజమో ఏది అబద్ధం అన్నీ తెలుసుకొని వాళ్ళు ఎవరు క్వాలిటీస్ ఎలాంటివో ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నారు. రేపు 13 జరుగుతుంది కాబట్టి ఆరోపణలు దాని ప్రత్యామ్నాయం మనం చూస్తాం. చంద్రబాబు నాయుడు గారి మీద సింపతి లేదంటారా? ఎన్నికల్లో చూపిస్తుందంటారా మీ ఓటమికి? వారు అనుకుంటున్నారేమో సింపతి అని, కానీ వాస్తవం లేని పసికి సింపతి ఎందుకు వస్తుందండి? దాంట్లోని ఆరోపణలు ఉన్నాయి, దాన్ని నిరూపించుకోలేదు. దాన్ని నిజాయితీ పరడాల్సని చట్టాలు తేల్చాలి, కోర్టులు తేల్చాలి, వాళ్ళు చెప్పాలి. అంతేగాని మీరు నేను ఇవాళ పెట్టారు కాబట్టి నాకు నిందేశారని ప్రచారం చేసి దాన్ని ఒక మైండ్ గేమ్ ఆడుతూ దాన్ని లబ్ధి పొందాలనుకుని ఆలోచన చేసే అలాంటి స్థితిని చూసి జాలేస్తుంది. వ్యతిరేక ఓటు చీల్చనివ్వను, దేనికైనా నేను నిలబడతానన్నది పవన్ కళ్యాణ్ గారి స్లోగన్. వ్యతిరేక ఓటు అంత ఎక్కువ ఉందా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మీద? చాలా హాస్యాస్పదంగా ఉంది. వ్యతిరేక ఓటు ఉందో, పూర్తిగా వైఎస్ఆర్ మద్దతు ఈవేళ గాలి వీస్తుందో ఒకసారి మీరే గమనిస్తారు. వ్యతిరేక ఓటు ఉంది, దాంతో మేము గెలుస్తామని 3 పార్టీలు కలిసిపోయి కూటమిలాగా వచ్చాయి. ఈవేళ సైకిల్ వచ్చినా లేకపోతే ఇంకో గ్లాస్ వచ్చినా కమలం వచ్చినా 3 కలిసి ఏకమైనా, ఆ 3 కలిపి ఏకమైనా ఈరోజు ఖచ్చితంగా ఫ్యాన్ గాలిని ఇంట్లోనే ప్రజలు కావాలని కోరుకుంటారు. దానివల్లే ఇవాళ చల్లగా బతకగలమని కూడా ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకే ఇవాళ పట్టం కడతారు. ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలట, ఆ ఫీజు పీకుతారట. ఫీజు పీకినా ఈవేళ న్యాచురల్గా వచ్చి దాంతో ఉన్నాయి, ఆ ఫ్యాన్స్ కూడా మాకు పనిచేస్తాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక డైలాగ్ చెప్పారు, గ్లాసు పగిలే కొలది పదును ఎక్కుతుందట. ఆ పదును గుచ్చుకుండేది వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది వాళ్ళు చేస్తున్న ట్రోల్స్. ఆయన ఆ కామెంట్ ఆయనకి మనసుకి తృప్తి అనిపించుకుంటే దాన్ని మేమే వాళ్ళం. గ్లాస్ పగిలి పదునెక్కుతుందో గుచ్చుకుంటుందో, పట్టుకున్న వాడికే ఆ పదునెక్కి వెనక్కి వాళ్ళకే తగులుతుందో అది రేపు రిజల్ట్ తెలుస్తాయి. కాబట్టి అప్పుడు దాన్ని పూర్తిగా దాన్ని బ్యారేజ్ చేసుకోవచ్చు. ఆయన కామెంట్ ఆయనకే వదిలేస్తాను. అంటే ప్రతిపక్షాలు అంటే మీకు ఒక భయం ఏంటలేదా? ఒకవేళ ఏమో గెలుస్తారేమో, వాళ్ళు టైట్ ఫైట్ అవుతుందేమో అన్న ఆలోచన లేదా? అసలు ఎందుకు ఉండండి. అసలు ఒక్క మంచి కార్యక్రమం లాస్ట్ టైం మన పరిపాలనలోని ఒక్కటంటే ఒకటి ఈరోజు పలానప్పుడు వీళ్ళు ఇది చేశారు మాకు గుర్తుండిపోయి స్థిరంగా అని చెప్పమనండి. రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కానీ ప్రజల్లో మీరు వెళ్ళి అడగండి. నేను కాదు, మీరు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి ఒక 10 మందిని అడగండి. మెజారిటీ మీకు ఏమని చెప్తారో ఏమని ఇస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఈవేళ మా పార్టీ ప్రతి క్షణం కూడా ఆయన పాదయాత్రలో ప్రజలు పడుతున్న అష్ట కష్టాలనే అజెండాగా పెట్టుకొని మ్యాక్సిమం ఇవాళ చేయగలిగారు. ఏదో అరకొరగా ఒకటే ఎవరో చేయలేకపోవచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకు అవసరమైన వాటిని ఇవ్వడంతో పాటు ప్రత్యేకమైన వాటి మీద దృష్టి సారించి ఈరోజు చేయగలిగారు. ఈవేళ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవేళ సామాన్యుడు చదువుకోలేని పరిస్థితి.
మధ్యతరగతి కుటుంబాలు చదువుకునే పరిస్థితి, చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉండి గర్ల్స్ చైల్డ్ డ్రాప్ అవుట్స్ ఉండే పరిస్థితి. అట్లాంటిది ఈరోజు అపారమైన వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడంతో పాటు చక్కగా ఆంగ్లంలో కూడా బోధన చేయటం వల్ల రేపు మన పిల్లలు గ్లోబల్లో కూడా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి విదేశాల్లో మన పిల్లలు ఇంగ్లీష్ రాక ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే వెనక్కి వచ్చేస్తున్నారు ఉద్యోగాలు అందక. ఈరోజు దానికోసం ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి తెలుగుతో పాటు ఇంగ్లీష్ని కూడా ఈవేళ మీడియం పెట్టి అది కూడా నేర్చుకునేటట్టు చేసి వీళ్ళ ఉద్యోగ అవకాశాలు ఈవేళ ఐక్యరాజ్య సమితి లాంటి దాన్ని మనం ఎప్రిషియేట్ చేస్తాయి. ఇట్లాంటి రెవల్యూషనరీ ఎడ్యుకేషన్ ఇస్తుందని. హెల్త్ గురించి తీసుకోండి, ఒకప్పుడు అదే నిలబడుతుందన్నా, ఖచ్చితంగా నిలబడుతుంది. హెల్త్ గురించి తీసుకోండి, ఒక హార్ట్ ఒకసారి సర్జరీ చేయించాలంటే చంద్రబాబు నాయుడు గారి టైంలోని వాళ్ళు చేయించాలంటే ఎంత ఇబ్బంది ఉంది. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఆరోగ్యశ్రీ ఉండేది. సరే ఆరోగ్యశ్రీని ఎంతవరకు తూట్లు పొడిచారు. ఒకసారి ఆపరేషన్ అయ్యే వాళ్ళకి మళ్ళీ రెండోసారి చేసే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు వాళ్ళు సర్జరీ అవ్వాలంటే 3 times వాళ్ళకి అవకాశం. అది కోట్లాది రూపాయల బకాయిలు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారని కదా వీళ్ళు ప్రచారం చేసేది. వాటిని కూడా తీర్చుకొని తను బకాయిలు పడుతున్న ఏవనిసిన ఆరోపణ చేశారో వాటిని కూడా దశల వారీగా తీర్చుకొని వాటికి కూడా వాస్తవాలు అవాస్తవాలు మళ్ళా ఆ ప్రతిపక్షాలే ఇక్కడ అవ్వకుండా ఉన్న వాటి అన్నిటి కూడా ఇచ్చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి కూడా. అలాంటి వాటి మీద 1-4 సార్లు కూడా అన్ని మళ్ళీ చెక్ చేసుకొని ఎవరైతే జెన్యున్గా ఈరోజు ప్రజలకు అందిస్తున్నారో మరింత పటిష్టంగా వాటిని తీసుకుని వెళ్ళి ఆ ప్రక్రియని వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఈవెన్ ఫ్యామిలీలో ఒక కుటుంబానికి 25 లక్షల వరకు అని చెప్పి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టారు. సుమారు 3,000 డిసీజుల గురించి. సో ఇలాంటి వాటిని ఎక్కడండి ఏ రాష్ట్రంలో ఇస్తున్నారండి, ఏ రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితి. మేడం ఒక విషయం, రాజశేఖర రెడ్డి గారి లీడర్షిప్, జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఏ రకంగా కంపేర్ చేస్తారు మీరు? వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం ఏంటి? చాలా చక్కగా రాజశేఖర రెడ్డి గారు చేసినవి ప్రజలకు ఆమోదకరంగా ఉండే వాటిని ఒకటి చేయగలిగే వాటిని మ్యాక్సిమం చేయాలనే వాటితో స్కాలర్షిప్స్ అనేది ఇంటర్మీడియట్ నుంచి ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోతున్నారని అప్పుడు పిల్లల గురించి అని ఆయన తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ కాదు స్కూలు గోయింగ్ పిల్లలే ఇవాళ బాల కార్మికులుగా చాలామంది పనిచేస్తున్నారు, వాళ్ళ జీవితం అంతా అవుతుందని ఆయన తండ్రి ఒక ఆకైతే 7 ఆకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముందుకు వచ్చారు. ఆయన వచ్చి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి ఇవాళ 1వ తరగతి నుంచి ఈరోజు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వాలి, వాళ్ళకి అన్ని హాస్టల్ ఫెసిలిటీ కానీ భోజనం ఫెసిలిటీ కానీ బట్టలు కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఇవాళ ఇస్తూ వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పించడంతో పాటు విదేశీ విద్య లాంటి దాన్ని కూడా ఈరోజు ప్రత్యేకించి తీసుకొచ్చి ఎవరైతే ఇవాళ ఎలిజిబుల్ ఉన్నారో పూర్ ఫ్యామిలీ వాళ్ళు, గొప్పోళ్ళ గురించి కాదండి, పూర్ ఫ్యామిలీ ఎవరున్నారో ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరున్నారో అర్హులు వాళ్ళందరికీ ఈవేళ లక్షలాది రూపాయలైనా సరే ఏవైతే ఐడెంటిఫై చేశారు ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉండే యూనివర్సిటీస్ అని కాకుండా ఒక స్పెసిఫిక్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్ ఏవి ఉన్నాయో ఆ 100 యూనివర్సిటీలోని ఎవరికైతే వచ్చే వాళ్ళని విదేశీ విద్య కూడా కోట్లాది రూపాయలైనా వాళ్ళు చదివిస్తున్నారు. ఇట్లాంటి రెవల్యూషనరీ స్టెప్ ఎవరు తీసుకుంటారు? వాళ్ళిద్దరిని ఒక పక్క పెడదాం. చంద్రబాబు నాయుడు